వంద దేవుళ్ళు మూవీ చాలా చాలా బాగుందండి. ఇది ఒక సోషల్ మెసేజ్ మూవీ అండి. ఈ సోషల్ మెసేజ్ని మీరు డైజెస్ట్ చేసుకోగలరో లేదో నాకు తెలియదండి. బట్ ఈ రివ్యూని చూసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి. మీరు మీ వల్ల అవుతుంది ఈ మూవీని వాచ్ చేయడం అనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని చెక్అవుట్ చేయండి. ఈ మూవీలో లీడ్ యాక్టర్స్గా విజయ్ ఆంటనీ గారు, స్వాసిక గారు, అజయ్ గారు యాక్ట్ చేశారండి. మూవీ డైరెక్ట్ చేసింది శశి గారండి. అండ్ ఈ మూవీ స్టోరీ దగ్గరికి వచ్చేసరికి ఒక యంగ్ ఏజ్లో ఒక పిల్లల తల్లి తన భర్తని కోల్పోతే ఆ తర్వాత తను వారిని పెంచడానికి ఎటువంటి కష్టాలను పడింది. అండ్ వారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తను రీమ్యారేజ్ చేసుకుందామని ఆలోచన తనకి వస్తే దాన్ని పిల్లలు సపోర్ట్ చేశారా లేదా, తన ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా లేదా, తను ఉంటున్న ఊరు కానీ సొసైటీ కానీ తనని సపోర్ట్ చేసిందా లేదా అనేది ఈ మూవీ అండి. ఒక భర్తని కోల్పోయిన ఆవిడ ఒక వయసుకు వచ్చిన తర్వాత తను ఇంకొక జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు తనకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, తనకి దొరికిన సపోర్ట్ ఏంటి, తను దాన్ని ఎలా డీల్ చేసింది, తను కోరుకున్నది జరిగిందా లేదా, తను ఆ విషయాల పట్ల హ్యాపీగా ఉందా లేదా అనేది ఈ మూవీ అండి. టోటల్గా ఈ మూవీని నేనైతే ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చండి. తన స్ట్రగుల్, తను ఆ రీమ్యారేజ్ గురించి తన ఆలోచన కానీ తన పర్స్పెక్టివ్ని కానీ సపోర్ట్ చేశారా లేదా, నెగిటివ్గా ఎలా జరిగింది, ఇవన్నీ వీటి గురించిన స్ట్రగులే ఈ మూవీలో ఎక్కువగా చూపించారండి. బట్ ఓవరాల్ నాకైతే ఈ మూవీ నచ్చిందండి. అండ్ ఈ మూవీ అందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకు అంటే ఇది ఒక సోషల్ మెసేజ్ మూవీ అండి. సమాజంలో కొన్ని అసమానతలు, కొన్ని దురాచారాలు ఉంటూనే ఉంటాయండి. వాటిని మనం ఎప్పటికప్పుడు దాటాల్సిందేనండి. ఒకప్పుడు చైల్డ్ మ్యారేజ్ని అపోజ్ చేశారు, చైల్డ్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేశారు. ఇవన్నీ మనం ఒకప్పటి నుంచి జరిగిన మార్పులే కదండి. అలాగే ఈ మూవీలో కూడా ఉమెన్ కూడా రీమ్యారేజ్ చేసుకోవడం తప్పులేదు అనేది చూపిస్తుందండి ఈ మూవీ. నాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చిందండి. అండ్ ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే ఉమెన్ రీమ్యారేజ్ చేసుకోవాలి, అది కూడా తన భర్తని కోల్పోతే, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల కోల్పోతే చేసుకోవాలన్నట్టుగా ఈ మూవీ చూపించారండి. కొంతమంది దీన్ని విపరీత అర్థాలు తీసి భర్త ఉన్నా సరే ఇంకొకరిని నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాము, లేకపోతే భర్తని చంపేసైనా ఇంకొక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, ఇటువంటి వాటిని మాత్రం ఇది సపోర్ట్ చేయట్లేదండి. నాకు కూడా అటువంటి ఐడియాస్ ఈ మూవీని చూసి ఇన్స్పిరేషన్గా అటువంటి పెడార్థాలు తీసుకోవద్దండి. ఎవరైతే నార్మల్గా పెళ్లి చేసుకుని దురదృష్టవశాత్తు భర్తను కోల్పోతారో వారు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి అని నాకు అనిపించిందండి. అండ్ ఈ మూవీ ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుందండి. ఇప్పటికే చాలామంది అటువైపుగా ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారు. బట్ ఈ మూవీ వల్ల ఈ ఆలోచనలు లేని వారికి కూడా, ఈ విషయంలో డౌట్లు ఉన్న వారికి కూడా ఇది ఒక ఆన్సర్ లాగా, సొల్యూషన్ లాగా అనిపిస్తుందని నేను ఫీల్ అవుతున్నానండి. ఈ మార్పులన్నీ ఇమ్మీడియట్గా జరుగుతాయి, యాక్సెప్టెన్స్ అనేది ఇమ్మీడియట్గా వస్తుందని నేను అనుకోనండి సమాజంలో. బట్ చిన్నగా అయినా సరే మనం ఆ దిశగా అడుగులు వేస్తామని, అందరూ అటువైపుగా యాక్సెప్టెన్స్ దిశగా వెళ్తారని, ఇదంతా నార్మలైజ్ అవుతుందని నేను నమ్ముతున్నానండి. అది ఎంత టైంలో జరుగుతుందనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేమండి, ఎవరూ చెప్పలేరండి. బట్ అతి త్వరలో అది కూడా జరగాలని కోరుకుంటున్నానండి. ఎవరిని నొప్పించకుండా, వారి జీవితాలని పక్క వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా, వారి జీవితాలని వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు అనుభవించడానికి అందరికీ హక్కులు ఉంటాయండి. ఇది ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇదే ఈ మూవీ యొక్క ఉద్దేశం అని నేను కూడా అనుకుంటున్నానండి. మీరు కూడా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఎంటర్టైనింగ్ మూవీ లాగా చూడకండి, దీన్ని ఒక సోషల్ మెసేజ్ మూవీ లాగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఈ మూవీకి వెళ్తే. అండ్ ఇది ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో సెట్ చేసుకున్న మూవీ అండి. సో ఇది రూరల్గా ఉండేవారు, వారి జీవితాలు ఎలా ఉంటాయి, వారి డెసిషన్స్ ఎలా ఉంటాయి, అండ్ వారు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు, వారికి ఉన్న సిచ్యువేషన్స్లో వారు బతుకుతున్న సొసైటీలో ఈ రీమ్యారేజ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా అపోజ్ చేస్తారు, దానికి సొల్యూషన్ ఏంటి, ఎలా జరుగుతుందనేది ఈ మూవీ అండి. నేనైతే ఖచ్చితంగా చెక్అవుట్ చేయమని సజెస్ట్ చేస్తానండి. మీరు కూడా ఖచ్చితంగా చెక్అవుట్ చేసి ఈ మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఆల్సో మీరు ఈ మూవీని చూడొచ్చండి. థ్యాంక్ యూ.